उत्तरभागे श्री कृष्णा गोदावरीयोर मध्य ग्रामे श्री काशी विश्वेश्वर स्वामी सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रम नारायण ग्रह स्वामी अनुग्रह प्राप्तिरस्तु। विश्ववान् प्रजावान् य एवं वेदं योगमायतनं वेदमायतनवान् भवति नानाविध परिमलपत्र पुष्पाणि ओम अमृतमस्तु अमृतमस्तनमसे ओसनाहत्तं महानैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा उदानाय स्वाहा ब्रह्मणे नमः। नैवेद्यं निवेदयामि मध्ये मध्ये पाणि समर्पयामि नमस्तारणीयं समर्पयामि। ओम ओम यानि गाजन बाबानि दानि प्रदक्षिणते प्रदक्षिणं पदे पदे स्वामीय नमो नमः। तो बालाविषयो वेदोत्तमदिव्य मंत्र पुष्पाणि समर्पयामि। आत्मादरे पूर्वक प्रदक्षिण नमस्कारः समर्पयामि। धनं धान्यं गोपुत्रो लाभं सदतं मच्छरं लाभं सदतं मच्छरं అన్నా क्रास ఇది నందికంది మన మ్యూజియం మన తెలంగాణ ఉన్నాడు అన్న అటు సైడ్ ఉంది మన ఫోటో మేడం మేడం అటే చాలా చాలా తీసుకో అజయ్ నీకు చెప్పాలనే
రాలే రెడ్డి గారు రాహుల్ రొనాల్డో వస్తున్నప్పుడు వాళ్ళందరికీ బిస్కెట్ ట్రైనింగ్ అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్ ఎవరి దగ్గర తీసుకున్నాం బాలాజీ విశ్వనాథ్ అని నిజాంపేట. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని గ్రామాలు అభివృద్ధి కావాలని చెప్పి మరి ఒక ప్రత్యేక దృష్టి సంగారెడ్డి నియోజకవర్గం మీద పెట్టి మరి వారికి ఎక్కడెక్కడ ఏమేమి అసౌకర్యంగా ఉన్నాయో మరి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మరి మిగతా కమ్యూనిటీ హాల్ సంబంధించింది కానీ వాటన్నిటికి గాను మరి మొన్నటికి మొన్న గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వీరు పోయి ముఖ్యమంత్రి గారిని స్వయంగా మా నియోజకవర్గానికి మరి నిధులు కావాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 8,40,00,000 రూపాయలు ఎన్ఆర్ఏజిఎస్ కింద మరి నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 7 గ్రామాలల్లో సంగారెడ్డి మండలం రూరల్ మండలం సంబంధించింది 7 గ్రామాలల్లో కూడా సీసీ రోడ్లు మరి సీసీ రోడ్లు శంకుస్థాపనకు కార్యక్రమానికి మరి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, మా జెడ్పీటీసీ గారు, మరి అదేవిధంగా సర్పంచ్ మంజుల గారు, మరి ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి అన్ని గ్రామాలకు తిరిగి ఈరోజు మరి ఈ గ్రామాలకు సంబంధించి సీసీ రోడ్లను శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 8,40,00,000 రూపాయలు మరి నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ కింద మరి ఆ నిధులు అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న నారాయణ ఖేడ్ మీటింగ్ వచ్చినప్పుడు మరి అక్కడ 2 ప్రాజెక్టుల ఇనాగ్రేషన్స్ సంబంధించి మరి ఈ ప్రాంతంలో ఎన్నో రోజుల నీటి సమస్య, ఆ సమస్య తీరాలంటే మరి సంగమేశ్వర, బసవేశ్వర అని చెప్పి 2 ప్రాజెక్టులకు మరి భూమి పూజ చేసిన రోజు మరి వీరి కోరిక మేరకు, సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే కోరిక మేరకు, మరి మిగతా జిల్లాల ఎమ్మెల్యేల కోరిక మేరకు మరి ఈ 699 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి ఒక 20 లక్షల రూపాయలు మరి అందరూ కూడా మా సర్పంచ్లకు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వారందరి కోరిక మేరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని గ్రామాలకు ఒక 20 లక్షలు కూడా మరి అదే రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఆ పనులు కూడా జీవో కూడా వచ్చింది, అప్పటికప్పుడే జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా త్వరితగతిలో మరి అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ కూడా రావడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభోత్సవానికి మన శంకుస్థాపనకు కూడా మరి త్వరలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సంగారెడ్డి జిల్లాలో మరి సంగారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాలలో కూడా ముందున్నది. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు మరి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా అన్ని గ్రామాల్లో కూడా నిరంతరం ప్రజలతోటి మమేకమై తిరిగి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి మరి వారి విన్నపించి ఎప్పటికప్పుడు నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున మరి చింతా ప్రభాకర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరి సంగారెడ్డి నియోజకవర్గాలలో 3 ఆలయాలు ఉన్నాయి. 3 కూడా మరి శివాలయాలకు సంబంధించిన మరి అప్పుడు 17వ సెంచరీ 11th సెంచరీలో మరి కట్టిన కట్టడాలు ఇది. మరి ఆ కాలం నాటి పురాతనమైన దేవాలయాలు మరి ఈ నియోజకవర్గంలో మల్కాపూర్ మండలంలో నందికందిలో 1, మరి అదేవిధంగా
కలగూరులో ఒకటి, ఇంకొకటి కొండాపూర్లో మ్యూజియం. ఈ 3 కూడా మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మరి వారి కోరిక మేరకు ఈ ప్రాంతంలో వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వారికి అభివృద్ధికి కూడా మరి నేను కొన్ని నిధులు కేటాయించే విధంగా మరి పోయి వారి డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారితోటి సంప్రదించి మరి ఈ 3 కూడా, ఒకటి మ్యూజియం, మరి 2 శివాలయాలు, మరి వాటి అభివృద్ధి కూడా అన్ని విధాల మరి మేము చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవాలయాలు చాలా ప్రతిష్టాత్మకమైన మరి పవిత్రమైన దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు కూడా వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటాం. మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి వాటిని కూడా త్వరలోనే మరి నిధులు కేటాయించి అన్ని పనులు కూడా మరి త్వరితగతిన కంప్లీట్ చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.